ఓకే గౌతమ్ గారు, ఇప్పుడు ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఒక తీర్పునిచ్చింది. ఎస్సీ ఎస్టీలు బహుజనులు అంటే ఇతర క్రిస్టియన్ కమ్యూనిటీలకి వెళ్తే వాళ్ళకున్న రిజర్వేషన్లు కానీ అతనుకున్న బెనిఫిట్స్ కానీ రద్దు చేయడమే కాకుండా వాళ్ళని బీసీలుగా గుర్తించాలనేసి కూడా ఒక తీర్పునిస్తూ ఇటీవలే తీర్పు వెలువడించింది. దీనిపై బహుజన సమాజ్ పార్టీ స్టాండ్ ఏంటి? ఈ ఘటనపై గౌతమ్ గారు ఎలా స్పందిస్తారు? అసలు గౌరవ సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి ఏదైతే ఆ తీర్పు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది చాలా బాధాకరం, చాలా అన్యాయం. ఎందుకంటే నేను చాలా స్పష్టంగా చెప్తాను, మతం విశ్వాసం అనేది తన వ్యక్తిగతానికి సంబంధించిన అంశం. అది ఎక్కడ కూడా మీరు ఫలానా మతమే పాటించాలి. ఇప్పుడు భారత రాజ్యాంగం ఆర్టికల్ 15 కూడా మనకి ఏం చెప్తుందంటే మీకు నచ్చిన మతాన్ని, మీకు నచ్చిన దేవుణ్ణి మీరు విశ్వసించుకోవచ్చు, దాంట్లో ఉండొచ్చు అనే చాలా స్పష్టంగా చెప్పింది. కానీ గౌరవ సుప్రీంకోర్టు ఎవరైతే ఈ దళిత కులాలకు సంబంధించిన వాళ్ళు క్రిస్టియానిటీలోకి పోతే, క్రిస్టియానిటీ తీసుకుంటే, హిందూ మతాన్ని వదిలేస్తే వాళ్ళకి ఆ ఎస్సీ హోదా పోతుంది అని చెప్పడం నిజంగా చాలా చాలా తీవ్రంగా అన్యాయం. ఎందుకంటే నేను దానికి కారణాలు కూడా చెప్తాను. ఒక దళితుడు, ఒక అణగారిన కులానికి సంబంధించిన మాల కావచ్చు, ఒక మాదిగ కావచ్చు, ఆ మాల మాదిగా అతను ఆయన ఆ క్రిస్టియానిటీలోకి పోయినంత మాత్రాన ఆయన సమాజము ఆయనను చూసే దృష్టికోణం, సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన చూసే దృష్టికోణం మారుతుందా? ఆయన్ని దళితుడిగా కాకుండా క్రిస్టియన్గా సమాజం ఏమైనా స్వీకరిస్తూ ఉందా? మరి ఎందుకు వెళ్ళాలి అక్కడికి గుర్తించినప్పుడు? అది వాళ్ళ విశ్వాసం. నేను అదే చెప్తున్నా, అది వాళ్ళ విశ్వాసం. ఇప్పుడు మనం ఒకరిని విశ్వసించుకుంటాం. ఇప్పుడు మనకు హిందూ మతంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. కొంతమందికి వెంకటేశ్వర స్వామే ఇష్టం, కొంతమందికి శివుడే ఇష్టం, కొంతమందికి సాయిబాబానే ఇష్టం, కొంతమందికి రాముడే ఇష్టం. అంటే ఎక్కువ అందరినీ ముక్కుతారు, కానీ నాకు ఆ దేవుడు ఇష్టం రా అంటాడు. అది వాళ్ళ విశ్వాసం. అట్లా వాళ్ళు కూడా దానికి ఇప్పుడు ఆయన క్రిస్టియానిటీలో ఉన్నటువంటి జీసస్ను వాళ్ళు విశ్వసించేటప్పుడు ఆయన ఆ మతంలోకి పోయాడు కాబట్టి మీరు ఆయన్ని దళితుడుగా ఈ సమాజము చూసే దృష్టికోణం పోలేదు కాబట్టి ఆయనకు ఆ ఎస్సీ హోదా ఉండాలి అనేదే బహుజన సమాజ్ పార్టీ డిమాండ్. గతంలో మేము బెహెన్జీ ఏదైతే బెహన్ కుమారి మాయావతి గారు ఉన్నారో ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. మన్మోహన్ సింగ్ గారికి లేఖ కూడా రాశారు. దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తించాలి అనేది ఒక పెద్ద డిమాండ్ కూడా ఉంది. ఎందుకు ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా దానికి మద్దతు ఇచ్చినాయే కదా. ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇవ్వలేదు చెప్పండి? ఈ దేశంలో, రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. మరి ఇన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినా కూడా ఎందుకు వీళ్ళని అంటే క్రిస్టియన్లుగానే గుర్తిస్తూ ఎందుకు? చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయంటే ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ ఆడిస్తున్నటువంటి నాటకం. భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్దలు ప్లే చేసుకున్నటువంటి గేమ్. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందిరా అంటే ఇప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడు హీఈస్ వెరీ క్లియర్. ఆయన ఎన్డీఏ పార్టీలో ఉన్నాడు, ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు, ఆయన ఎన్డీఏ పార్టీలో ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ 3 రాజకీయ పార్టీలు కలిసి ఉన్నాయి. వాళ్ళు తీసుకునే ఏ నిర్ణయమైనా వాళ్ళు ఫాలో అవుతారు. ఇక్కడ ప్రధాన దోషి ఎవరురా అంటే ఈ దళిత క్రిస్టియన్ల విషయంలో ప్రధాన దోషి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకో నేను చెప్తా. ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో దళిత క్రిస్టియన్లంతా కూడా ఎవరికి ఓట్లు వేస్తూ ఉన్నారన్న? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ 99% కాదు, 100కు 100% దళిత క్రిస్టియన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి కోట్లు వేస్తారు. మరి వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరు? నాయకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు? ఢిల్లీలో రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం తెలిపితివి మీ ఎంపీల ద్వారా. అంటే భారతీయ జనతా పార్టీ పెట్టే ఏ బిల్లుకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా వాళ్ళకు మద్దతు ఇస్తా ఉంది. మరి బీజేపీ పెద్దలు ఆంధ్రప్రదేశ్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వాళ్ళకి అడ్డెక్కడుంది? ఇప్పుడు ఒక పక్క చంద్రబాబు, జనసేన ఏమో వాళ్ళకు మద్దతుగా ఉన్నారు ప్రత్యక్షంగా, జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా వాళ్ళకి మద్దతు ఇస్తా ఉన్నాడు. మరి ఎందుకు అన్యాయం చేయరు? వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఆ భావాజాలం ఏదైతే ఉందో ఆ భావాజాలాన్ని వేరే రూపంలో వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు ఇక్కడ. మరి ప్రశ్నించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఓట్లేసుకుని నువ్వు అధికారంలోకి వచ్చి మొన్న ముఖ్యమంత్రిగా ఉంటూ 5 సంవత్సరాలు, ఈరోజు 40%తో నువ్వు ఆ హోదాని అనుభవిస్తూ ఉన్నావు కదా. మరి ఆ అనుభవించే ఆ హోదా మరి దళిత క్రిస్టియన్ల ద్వారా నీకు వచ్చింది కదా. మరి వాళ్ళ పక్షాన్ని నువ్వు మాట్లాడుతూ ఉన్నావా? ఇప్పుడు ఇక్కడ అసలు దోషి ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. చంద్రబాబు కంటే కూడా ఇక్కడ పెద్ద దోషి జగన్మోహన్ రెడ్డి దళిత క్రిస్టియన్ల విషయంలో. కానీ ఆయన కూడా క్రిస్టియన్లుగా ఒకవేళ కన్వర్ట్ అయినా కూడా వాళ్ళని దళితులుగానే గుర్తించాలని వైసీపీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో. మరి నేను అడుగుతా ఉన్నా, మరి జగన్మోహన్ రెడ్డి ఆయన రెడ్డా క్రిస్టియనా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రెడ్డా క్రిస్టియనా? ఇప్పుడు ఆయన క్రిస్టియానిటీలోకి జాయిన్ అయినాడు. మరి ఆయన క్రిస్టియానిటీలోకి జాయిన్ అవ్వచ్చు, కానీ ఆయనకు రెడ్డి హోదా ఉంది. జగన్మోహన్ రెడ్డి
ఆయనకు ఆ హోదా ఉంది, ఆయన ఆ హోదాని ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. గత 5 సంవత్సరాలుగా ఆయన బీసీ ముఖ్యమంత్రి అన్నారా ఎవరైనా? రెడ్డి ముఖ్యమంత్రి. ఆయనేమో క్రిస్టియానిటీ తీసుకుంటే ఆ రెడ్డి హోదా అట్లే ఉంటుందా? కానీ మళ్ళీ బీసీలు తీసుకుంటే బీసీ హోదా అట్లే ఉంటుందా? కానీ దళితులు, పేదవాళ్ళు, అణగారిన కులాలు, కూటికి లేని వాళ్ళు, గుడ్డకు లేని వాళ్ళు, వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకుంటే వాళ్ళకి రావాల్సిన హోదా పోతుందా? ఇది ఎక్కడ న్యాయం చెప్పండి మీరు? జగన్మోహన్ రెడ్డికేమో రెడ్డి హోదా ఉంటుంది, ఇంకో కులానికేమో ఆ హోదా అట్లే ఉంటుంది, కానీ దళితులకు మాత్రం ఆ హోదా పోతుంది. అంటే ఇది ఎక్కడ న్యాయం? వాళ్ళకు ఒక న్యాయం, మనకు ఒక న్యాయమా? ఇది అన్యాయం కదా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు? వాళ్ళ పక్షాన, దళిత క్రిస్టియన్ల పక్షాన ఎందుకు నువ్వు మాట్లాడడం లేదు? ఎందుకు వాళ్ళు నువ్వు ప్రశ్నించడం లేదు? ఎందుకు నువ్వు ప్రధానమంత్రికి ఒక లేఖ ఎందుకు రాయడం లేదు? రాష్ట్రపతికి ఎందుకు నువ్వు లేఖ రాయడం లేదు? చిన్న విషయం పట్టుకుంటే లేఖలు ఎత్తుకొని పరిగెత్తారు కదా మీరంతా కూడా. మీకు అవసరమైనటువంటి అంశాల కోసం ఆ లేఖలు ఎత్తుకొని పరిగెత్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఈ దళిత క్రిస్టియన్లకు అన్యాయం జరుగుతూ ఉంది, ఇది అన్యాయము, దీని పక్షాన్ని మేము పోరాటం చేస్తాం, ఎందుకు మాట్లాడడం లేదు? తీర్పు వచ్చి 2 రోజులైంది, 2 రోజులుగా నోరు మెదపలేదు జగన్మోహన్ రెడ్డి. మరి ఇది అన్యాయమే కదా. జగన్మోహన్ కదా అన్యాయం చేస్తాడు ప్రధానంగా. అసలు ఇంతకు ఈ దళితులు ఎందుకు క్రిస్టియానిటీ వైపు చూస్తున్నారు? దానివల్ల వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏమిటి? ఇప్పుడు కోర్టే చెప్తోంది, ఒకవేళ చాలా రోజుల నుంచి ఇది ప్రాసెస్లోనే ఉంది, దళితులు ఎవరైనా క్రిస్టియానిటీలోకి వస్తే వాళ్ళు బీసీలుగా పరిగణిస్తారని. అయినప్పటికీ కూడా ఎందుకు దళితులు క్రిస్టియానిటీలోకి వెళ్ళాలని ఎందుకు భావిస్తున్నారు? దళితులు ప్రధానంగా ఇక్కడ ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంటంటే కుల వివక్ష. ఈ కుల వివక్షను తట్టుకోలేక ఆ వైపు కొంత అడుగులు వేస్తూ ఉంటారు. కానీ నేను స్పష్టంగా చెప్పేది కూడా ఏంటంటే, వాళ్ళు ఏదైనా ప్రలోభాలు లొంగి వాళ్ళు అటువైపు పోతే వాళ్ళది కూడా తప్పే. కానీ ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ దళితులంతా కూడా ఈ కుల వివక్షను భరించలేక అక్కడ పోతా ఉన్నారు. కానీ అక్కడ పోయినా కూడా కులం వెంటాడుతూనే ఉంది వాళ్ళని. ఇక్కడ ఏంటంటే అది ఒక విశ్వాసం. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి దేవుని కాదు, మేము ఇంకొక దేవుణ్ణి విశ్వసించుకుంటాం అనేది అది వాళ్ళ వ్యక్తిగత విషయంగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నానంటే, ఒక మనిషిని చూసే దృష్టికోణం ఏదైతే ఉందో సమాజం వాళ్ళని చూసే దృష్టికోణం పోనప్పుడు మనము వాళ్ళకు ఉన్నటువంటి ఆ హోదాని, ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తానన్న. 1900 మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1956లో సిక్కుల్లో ఉన్నటువంటి వాళ్ళు మతం మారినప్పుడు వాళ్ళకు సిక్కుల్లోకి పోతే బెనిఫిట్స్ ఎస్సీ హోదా అట్లా ఉంటుంది. అంటే ఎస్సీలుగా ఉన్న వాళ్ళు సిక్కుల్లోకి మారితే సిక్కిజం తీసుకున్నా కూడా ఎస్సీ హోదా అట్లా ఉంటుంది. 1990 సంవత్సరంలో ఏమొచ్చింది? బుద్ధిజం ఎస్సీలు, దళితులు బుద్ధిజం తీసుకుంటే వాళ్ళకి ఆ హోదా అట్లా ఉంటుంది. మరి బుద్ధిజంకి ఇచ్చినప్పుడు, సిక్కులకి ఇచ్చినప్పుడు మరి క్రిస్టియానిటీకి ఎందుకు ఇవ్వరు? అది కూడా మతమే కదా, అది కూడా విశ్వాసమే కదా, దానికి కూడా ఇవ్వాలి కదా అంటున్నాను నేను. మెజారిటీగా వాళ్ళు అట్లా పోయేటప్పుడు ఒక ధర్మమే అయినప్పుడు ఆ ధర్మానికి తగ్గట్టు మనం ప్రయాణం చేయాలి కదా. కాబట్టి మేము దళిత క్రిస్టియన్లను ఎస్సీ హోదా కల్పించాలని మా ప్రధానమైన డిమాండ్. అంటే నాకున్న అవగాహన ప్రకారం గౌతమ్ గారు, చాలామంది, నేను కూడా చాలా రోజులు ఉన్నాను కాబట్టి యాక్చువల్లీ దళితులు అన్ని రంగాల్లోనూ వివక్షకు గురయ్యారు. దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వివక్షకు గురయ్యారు, అణచివేతకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే చాలామంది క్రిస్టియానిటీకి పోతే ఒక గుర్తింపు, ఒక గౌరవం ఉంటుందన్న కారణంగానే చాలామంది క్రిస్టియానిటీ మతం తీసుకుంటున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఇందులో వాస్తవం ఎంత? ఒకవేళ ఈ దళితులు క్రిస్టియానిటీ మతంలోకి చేరిన వాళ్ళకి బీఎస్పీ పార్టీ ఎలా అండగా నిలుస్తుంది అంటే ఏం చెప్తారు? అంటే బహుశా మీరు చెప్పినది కూడా వాస్తవం కావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వివక్ష కానీ, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు కానీ లేనప్పుడు వేరే మతం, ఇప్పుడు హిందూ మతంలో సమానత్వం ఉంటే అవకాశం ఉండేది కాదు కదా. ఇప్పుడు మనం వాళ్ళ విశ్వాసం ప్రకారం వాళ్ళు పోయి ఉంటారు. మేమేమంటున్నామంటే మా స్టాండ్, బహుజన్ సమాజ్ పార్టీ స్టాండ్ ఏంటంటే, ఇప్పుడు దళితుడుగా ఉన్నవాడు ఎక్కడున్నా దళితుడే, వాడికి ఆ హోదా కల్పించాల్సిందే. ఈ మతంలో ఉన్నా, ఇంకో మతంలో ఉన్నా వాని పట్ల అతని పట్ల, దళితుడి పట్ల ఆ కుల వివక్ష సమాజంలో ఉన్నటువంటి ఆ దృష్టికోణం పోనంత వరకు ఆయనకు ఆ హోదా కల్పించాల్సిందే అనేది బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్. ఓకే, ఈ తీర్పు పైన బీఎస్పీ పార్టీ ఏమన్నా అప్పీల్ చేసే అవకాశం ఉందా? మేమేం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే, మేము అప్పీల్ చేయడం కాదు. ఇప్పుడు మీకు చాలా వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి, మీరు బహుశా చూసే ఉంటారు, సీనియర్ జర్నలిస్ట్గా మీరు కూడా చూసే ఉంటారు. చంద్రబాబు నాయుడు దళితులు, క్రిస్టియన్లకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది, దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాల్సిందే అని ఆయన నోటితో ఆయన పెద్ద బహిరంగ సభల్లో మాట్లాడినటువంటి చంద్రబాబు ఈరోజు వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు మరి ఆయన ఏం చేయాలి? ఆయన రివ్యూ పిటిషన్ వేయాలి ప్రభుత్వం తరఫున. ఇది అన్యాయము,
వేరే రాష్ట్రాల పరిస్థితి ఏ విధంగా ఉందో మాకు తెలియదు, కానీ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెజారిటీ దళితులంతా కూడా క్రిస్టియానిటీలో ఉన్నారు, వాళ్ళకి ఆ విశ్వాసం ఉంది, కానీ వాళ్ళు దళితులుగానే పరిగణించబడుతున్నారు ఈ రాష్ట్రంలో. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన మీరు రివ్యూ చేసి వీళ్ళని వీళ్ళకి ఎస్సీ హోదా కల్పిస్తూ మీరు తీర్పునివ్వండి అని చెప్పి రివ్యూ పిటిషన్ దాఖలు చేయాల్సినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, గతంలో హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రెండో అంశముగా ఈ దళితులు ఓట్లేసుకొని, ఈ దళిత క్రిస్టియన్లు ఓట్లేసుకొని గతంలో అధికారంలోకి వచ్చి ఈరోజు 40% ఓట్ బ్యాంక్ ఉంది అని చెప్పి నేను చాలా గొప్పవాడిని, నేను ఎంజాయ్ చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రధానమంత్రి దృష్టికి, రాష్ట్రపతి దృష్టికి తీసుకొని పోయి వాళ్ళ ఎంపీల ద్వారా పార్లమెంట్లో మాట్లాడించి ఇది చాలా అన్యాయము, కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఏం చేయాలరా అంటే, రాజ్యాంగంలో ఉన్నటువంటి అమెండ్మెంట్ ఏదైతే 1956లో సిక్కులకు ఏ విధంగా అయితే అవకాశం కల్పించారో, 1990 సంవత్సరంలో మనకు బుద్ధిస్టులకు ఏ విధంగా అయితే అవకాశం కల్పించారో, ఈరోజు మీరు క్రిస్టియన్లకు అవకాశం కల్పించడానికి మీరు ఒక రాజ్యాంగంలో ఒక అమెండ్మెంట్ తీసుకొని రండి. 1950 సంబంధించిన ప్రెసిడెన్షియల్ రూల్ ఏదైతే ఉందో ఆ రూల్కి సంబంధించి మీరు ఒక సవరణ తీసుకుని వచ్చి దీన్ని అమలు చేయండి అని చెప్పి పోరాటం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరిని కూడా మనం పక్కన పెడితే బహుజన్ సమాజ్ పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ దళిత క్రిస్టియన్లని ఎస్సీ హోదాలో చేర్చాలనే అంశం పైన పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకుని వస్తాం, రాష్ట్ర వ్యాప్త ఆందోళన తీసుకొని వస్తాము. దగ్గరలో విజయవాడలోనే ఒక పెద్ద బహిరంగ సభ ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఓకే, రాష్ట్ర స్థాయి విషయం పక్కన పెడితే జాతీయ స్థాయిలో ఇప్పుడు ఇదే ఘటనపై అటు బీజేపీ కానీ లేదా కాంగ్రెస్ పార్టీ కానీ వామపక్ష పార్టీల స్టాండ్ ఎలా ఉంది? మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే స్పష్టంగా ఇప్పుడు వరకు ఎవరు మాట్లాడలేదు కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీనే చేయించింది, ఇంకా వాళ్ళు మాట్లాడరు అనుకుందాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంది, మరి రాహుల్ గాంధీ ఎక్కడ మాట్లాడడం లేదు దీని గురించి. అంటే వాళ్ళ మైండ్లో ఇది ఉండదు. వాళ్ళకు దళితుల యొక్క సంక్షేమం అన్నా, వాళ్ళు ఎప్పుడైనా అవకాశం కోసం, అవసరాల కోసం వచ్చి అక్కడ నిలబడి మాట్లాడడమే తప్ప వాళ్ళ మైండ్లో ఇది ఉండదు కాబట్టి మాట్లాడదు. ఇంకా వామపక్షాలు అంటారా, వామపక్షాల పరిస్థితి ఏ విధంగా ఉందిరా అంటే, ఎత్తినోళ్ళ సంఖ బిడ్డ, వాళ్ళు ఎత్తితే వీళ్ళ సంఖ బిడ్డ అవుతారు, వీళ్ళు ఎత్తితే వీళ్ళ సంఖ బిడ్డ అవుతారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు గతంలో కొన్ని అంశాలు దళితులకు సంబంధించిన అంశాలు మాట్లాడారు, కానీ ఈ అంశం పైన వాళ్ళు ఎక్కడ ఇప్పటివరకు మాట్లాడిన దాఖలాలు లేవు. మరి భవిష్యత్తులో ఏం మాట్లాడతారో వేచి చూసిన తర్వాత మరొక దానిపైన మనం మాట్లాడచ్చు.